వేములవాడ రాజన్న సన్నిధిలో చోరీలకు పాల్పడుతున్న ఓ ముఠాను సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన యాదగిరి కుటుంబ సభ్యులతో స్వామివారి దర్శనానికి వచ్చాడు. విజయవాడకు చెందిన నలుగురు దొంగల ముఠా యాదగిరి పర్స్ దొంగలించారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అందరిలాగే రాజన్న దర్శనం కోసం నిలుచుందా గ్యాంగ్. విజయవాడ నుంచి వచ్చి మరీ భక్తులాగే బిల్డప్ ఇచ్చారు. పైగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇబ్బంది కలగకుండా అక్కడ గుంపుగా ఉన్న వారిని ఓ లైన్లోకి తీసుకొస్తున్నట్లు బిల్డప్ ఇచ్చారు. ఆలోపే టార్గెట్ సెట్ చేసుకున్నారు. వరంగల్ నుంచి వచ్చిన యాదగిరి అనే భక్తుడిని రౌండ్ చేశారు. ఆ మాట ఈ మాట చెప్పి నమ్మించారు. తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా యాదగిరి జేబుకు సీజర్ వేశారు. అయితే ఇదంతా సీసీటీవీలో రికార్డ్ అయింది. దాని ఆధారంగా నలుగురు దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వేములవాడ రాజన్న సన్నిధిలో చోరీలకు పాల్పడుతున్న ముఠాను సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన యాదగిరి కుటుంబ సభ్యులతో స్వామి దర్శనానికి వచ్చాడు. విజయవాడకు చెందిన నలుగురు దొంగల ముఠా యాదగిరి పర్సు దొంగలించారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మొత్తం నలుగురు దొంగలుగా తెలుస్తోంది. అందరిలాగే రాజన్న దర్శనం కోసం గ్యాంగ్ నిల్చుంది. విజయవాడ నుంచి వచ్చి మరీ భక్తులాగే బిల్డప్ ఇచ్చారు. పైగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇబ్బంది కలగకుండా అక్కడ గుంపుగా ఉన్న వారిని ఒక లైన్లోకి తీసుకొస్తున్నట్లు బిల్డప్ కూడా ఇచ్చారు. ఆలోపే టార్గెట్ సెట్ చేసుకున్నారు. వరంగల్ నుంచి వచ్చిన యాదగిరి అనే భక్తుడిని రౌండప్ చేశారు. ఆ మాట ఈ మాట చెప్పి నమ్మించారు. తర్వాత ఎవరికి అనుమానం రాకుండా యాదగిరి జేబుకు కత్తెర వేశారు. అయితే ఇదంతా సీసీటీవీలో రికార్డ్ అయింది. ఆ విషయం వాళ్ళకి తెలియదు. దీని ఆధారంగా నలుగురు దొంగలను పోలీసులు పట్టుకున్నారు.